జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం 2025 సంవత్సరంలో మొదటి నెల అయిన జనవరి మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ క్యాలెండర్ ఇయర్ ఓపెనింగ్ మాసమైన జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది, అసలు మొదటిగా గోచార గ్రహ గమనాలు ఏ రాశుల్లో గోచార గ్రహస్థితులు చోటు చేసుకున్నాయో అవి మనం ఒకసారి చూద్దాము. అన్నిట్లోకి వృషభ రాశిలో గురు భగవానుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. మంగళ్ కర్కాటక రాశిలో సంచారము వక్రగతిలోనే ఉన్నారు. వక్రగతిలో ఉన్న మంగళ్ 21వ తారీఖు నుంచి మిథున రాశిలోకి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కేతు భగవానుడు కన్యా రాశిలో ఆయన సంచారం సాగిస్తున్నారు. వృశ్చిక రాశిలో 5వ తారీఖు వరకు బుధ భగవానుడు సంచారం చేస్తూ 6వ తారీఖు నుంచి వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి వచ్చి మళ్ళీ 25వ తారీఖు, ఈ నెల 25వ తారీఖు ధనుసు రాశిలోంచి మళ్ళీ మకర రాశిలోకి ఆయన వస్తున్నారు. ఈ నెల సూర్యనారాయణ మూర్తి ధనుర్మాసంలో మొదటి పక్షం వరకు సంచారం, అంటే 14వ తారీఖు వరకు కూడా ఆయన ధనుసు రాశిలో ఉంటారు. 14వ తారీఖు నుంచి ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి మారుతున్నారు. అలాగే శని మహారాజు అలాగే శుక్రాచార్యుల వారు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్న శుక్రాచార్యుల వారు ఈ నెల 29వ తారీఖు నుంచి కుంభరాశిలోంచి మీనరాశిలోకి ఆయన అడుగు పెడుతున్నారు. ఈ నెల మనకి గోచారంలో ఉన్న విశేషమైన గ్రహస్థితులు ఒక 3 ఉన్నాయి. ఇందులో రెండిటి గురించి నేను విడివిడిగా వీడియోలు చేశాను, మన ఛానల్లో ఉన్నాయి, అవి ఒకసారి చూడండి. మొదటి 2 నేను చేసినవి ఏంటంటే మంగళ వక్రగతి, దీని గురించి 12 వీడియోలు ప్రతి రాశి వాళ్ళకి విడివిడిగా ఇన్ డీటెయిల్గా మొత్తం అన్ని వివరాలు మన ఛానల్లో ఉన్నాయి. అలాగే శశి శుక్ర యోగము, దీని గురించి కూడా అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకొక విశేషాంశం ఏంటంటే ఈ రెండితో పాటు ఇంకొక విశేషాంశం ఏంటంటే సూర్యనారాయణమూర్తి ధనుర్మాసంలో మొదటి పక్షం సంచారము, తర్వాత 2వ పక్షంలో ఆయన మకర రాశిలో సంచారము. అయితే ఎందుకు అంత స్పెషల్ అంటే సూర్యనారాయణమూర్తి యొక్క ప్రతి నెల కూడా ఆయన ఒక్కొక్క రాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా అది చాలా ఉత్తమమైన సమయం. ఆ రోజు మనకి విశ్వంలో అత్యంత అనుకూలమైన శక్తులు ఉంటాయి. రవి సంక్రమణ రోజు అనేది చాలా మంచిది. అందులో ఆయన ఎప్పుడైనా సరే ఉత్తరాయణం దక్షిణాయనము ఈ 2 ఉత్తరాయణ పుణ్యకాలము దక్షిణాయన పుణ్యకాలము సంక్రమణ ఇప్పుడు కర్కాటక రాశిలోకి ఆయన వచ్చినప్పుడు మకర రాశిలోకి ఆయన వచ్చినప్పుడు చాలా విశేషమైన శుభ సమయం. ఎప్పుడైతే సూర్యనారాయణమూర్తి దక్షిణాయనంలో కర్కాటక రాశిలోకి వస్తారో అక్కడి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఇప్పుడు దక్షిణాయన పుణ్యకాలం వచ్చేసింది. 15వ తారీఖు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. 15వ తారీఖు నుంచి ప్రారంభం అవడానికి ముందుగా ఆయన ధనుసు రాశిలో సంచారం చేస్తున్నారు. ధనుసు రాశిలో ఆయన సంచారం చాలా మంచిది. ఇదేంటంటే దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం ధనుసు రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము. ఇక్కడి నుంచి ఇంకా ఉదయం సమయం అనమాట. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దేవతలకి పగటి సమయము. 15వ తారీఖు నుంచి సూర్యనారాయణమూర్తి మకర రాశిలోకి ఎప్పుడైతే ఆయన అడుగు పెడతారో అక్కడి నుంచి దేవతలకి పగటి సమయం ప్రారంభమవుతుంది. చాలా అత్యద్భుతమైన సమయము. ఏమవుతుందంటేనండి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన భూమికి దగ్గరగా దూరంగా ఉన్న ఆయన దగ్గరగా జరుగుతారు. అండ్ ఆయన అంటే ప్రయాణమే కదా, ఆయన ప్రయాణం కూడా ఉత్తరం వైపు సాగుతుంది. దక్షిణాయన పుణ్యకాలంలో ఏమవుతుందంటే ఆయన భూమికి దూరంగా వెళ్తాడు. ఆయన ప్రయాణం కూడా దక్షిణం వైపు సాగుతుంది. అందువల్ల దక్షిణాయనంలో చలి ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే సూర్యనారాయణమూర్తి భూమి నుంచి కొంచెం దూరంగా వెళ్తూ ఉంటారు కాబట్టి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, భూమికి తగ్గుతుంది కాబట్టి చలి ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన దేవుడి దగ్గరికి వస్తారు, భూమి దగ్గరికి వస్తారు, భూమాత దగ్గరికి వస్తారు కాబట్టి మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎండలు అవి కొంచెం ఎక్కువగా మన ఉత్తరాయణ పుణ్యకాలంలో చూడటానికి కారణం అది. అయితే సూర్యనారాయణమూర్తి ఉత్తరాయణ పుణ్యకాలం అంటే చాలా మంచిది, దేవతలకి పగటి శుభ సమయం అని చెప్పి మనం తెలుసుకోవాలి. అసలు ఈ మాసము ద్వాదశ రాశుల వాళ్ళకి ఇదొక విశేషాంశము. ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం ఎలాంటి ఫలితాల్ని గోచార గ్రహ దేవతలు కలగజేస్తున్నారో
అవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశి వాళ్ళకి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. మేష రాశి వాళ్ళకి 2025 సంవత్సరము జనవరి మాసం ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతుందో ఒకసారి మనం పరిశీలిద్దాం. జనవరి మాసంలో మీకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మెయిన్ ఈ మాసం అంతా మీకు ఎలా ఉంటుందంటే ఒక టార్చ్ లైట్ మీ జీవితంలో పడ్డట్లే ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే వెలుతురు ఉంటే చీకటి ఉండదు, చీకటి లేదంటే అక్కడ కష్టం లేదంటే. మనం సుఖాన్ని వెలుతురుతోటి, కష్టాన్ని చీకటితో పోల్చుకుంటే ఇప్పుడు ఈ మాసం మొత్తం కూడా మీ రాశి వాళ్ళకి దేదీప్యమానమైన వెలుగులు ప్రకాశింపబడుతూ ఉన్నాయి గ్రహదేవతల చేత. అందులో అన్ని గ్రహాల్లోకి రారాజైన సూర్యనారాయణమూర్తి వల్ల వెలుగులు పడుతున్నాయి. సూర్యనారాయణమూర్తి వల్ల వెలుగులు పడడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే మీరు మంచి లైమ్ లైట్లోకి వెళ్ళడానికి, నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవడానికి, మీకున్న సర్కిల్లో మీకు ఎంత సర్కిల్ ఉంటుందో అంతలో మీకు మంచి పేరు గుర్తింపు తెచ్చుకోవడానికి, గౌరవం దక్కించుకోవడానికి వీటన్నిటికీ చాలా చక్కని శుభ సమయం. దాంతోపాటు మీ నాన్నగారికి మీకు ఏవైనా పొరపచ్చాలు ఉంటాయి, అవన్నీ కూడా సెటరేట్ అయ్యే టైం. అసలు మా నాన్నగారికి మాకు ఎలాంటి పొరపచ్చాలు లేవు, ఇన్ఫ్యాక్ట్ మాకు మా నాన్నగారు అంటే చాలా భక్తి, గౌరవం, ప్రేమ అని అనుకుంటే మీ నాన్నగారికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి సెటరేట్ అవుతాయి. అది కూడా ఏం లేదండి బాగున్నారు అని అనుకుంటే మీ నాన్నగారికి ఏదో ఒక మంచి జరుగుతున్న ఒక మంచి అదృష్టకరమైన సంఘటన వారికి చోటు చేసుకుంటుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి చూస్తారు. అలాగే మీకు అధికారులతోటి చాలా అనుకూలంగా ఉంటుంది. గవర్నమెంట్కి సంబంధించిన పనులు ఏవైనా పురోభివృద్ధిలోకి రాకుండా వెనక్కి వెళ్తూ ఉంటే అవన్నీ ఇప్పుడు మళ్ళీ ముందుకు రావడానికి చక్కటి అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా చక్కటి శుభ సమయము. దాంతోపాటు మీకు పై అధికారులతోటి, అంటే ఒకవేళ మీ నాన్నగారితోటి కాకపోతే కనుక మీకు పై అధికారులతోటి ఏవైనా మనస్పర్ధలు ఉన్నా, అంటే మనస్పర్ధలు అంటే ఏం లేదు, మీరు చేసే వర్క్ని సరిగ్గా గుర్తించట్లేదు, ఎంత చేస్తున్నా సరే గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు అని మీరు ఏమన్నా బాధపడిన అడుగుతుంటే ఇప్పుడు ఈ టైము చాలా మంచి టైము. అధికారులు మీ యందు ప్రసన్నంగా ఉండి ఒక్క చూపు మీ మీద చూసే సమయము. అది వీళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, వీళ్ళని ఎందుకు మనం ఎన్నాళ్ళు పట్టించుకోలేదు, ఇంత ఏమరపాటుగా ఎలా ఉన్నాం మనం అని వాళ్ళు ఆలోచనలో పడే సమయము ఈ సమయము. అలా మీకు చక్కటి ప్రోగ్రెషన్ని సూర్యనారాయణమూర్తి వృత్తిపరంగా ఇస్తున్నారు. ఇది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా సేమ్ అప్లికేబిలిటీ. అయితే వ్యాపారస్తులకి ఒక బోనస్ ఏంటంటే సూర్యనారాయణమూర్తి వరంతో పాటు మీకు చక్కగా ఆర్థికంగా కూడా ఆర్థికంగా కొంత నిలదొక్కునే అవకాశం చక్కగా కలగజేస్తూ ఉన్నారు ఇప్పుడున్న గోచార గ్రహ దేవతలు. ఆర్థికంగా కొంచెం ముందుకు వెళ్ళడానికి, మీకు ఆడవాళ్ళ సహాయ సహకారాలు దొరకడానికి అవకాశం ఉంది. అయితే మీరు మగైన ఆడవాళ్ళైనా సరే ఆడవాళ్ళ సహాయ సహకారాలు బాగా ఉంటాయి. అయితే ఆడవాళ్ళకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు చాలా, అంటే మీరు కనుక ఏదన్నా ఒక వృత్తిలో వ్యాపారంలో ఉంటే మీకు చాలా లైమ్ లైట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. మంచి ప్రాజెక్ట్స్, అసలు ఎంత అప్రిషియేషన్స్ దొరుకుతాయంటే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అని చెప్తారు చూసారా, అలా ఉంటుంది మీకు. అంటే మీ కెరియర్లో మీరు ఉద్యోగస్తులు అవనండి, వ్యాపారస్తులు అవనండి, మీ కెరియర్లో మీకు సంతృప్తిగా దీస్ ఆర్ మై డేస్ అని మీరు గర్వంగా తలెత్తుకొని చెప్పే రోజులు ఇవి. మగవాళ్ళకు ఉండవని కాదండి, బట్ ఆడవాళ్ళకి ఒక 20% బ్లెస్సింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ మేషరాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ప్రత్యేకించి 2023 నుంచి బాగా, అంటే ఎలా ఉందంటే ఒక గ్రైండర్లో వేసి నలిపి పడేసినట్లే పరిస్థితులన్నీ కూడా. ఇక మరీ మీ జన్మజాతకం బాగా ఉంటే మీరు అంత చూసి ఉండరు కానండి, లేకపోతే మన కొంచెం ఈ జన్మజాతకం అటు ఇటుగా ఉన్న గోచారంలో బాగా అడకత్తెరలో పోక చెక్కలాగా నలిగిన సమయాలు ఉన్నాయి. సో ఎప్పుడైనా కష్టం వెనక సుఖం అనేది క్వైట్ కామన్. ఇప్పుడు కష్టం అయిపోయింది, ఆ చీకటి అయిపోయింది, ఇంకా వెలుతురులోకి వస్తున్నారు అందరూ. మేషరాశిలో పుట్టిన అందరూ, ప్రత్యేకించి ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ బోనస్ గ్రహదేవతలు తెచ్చిపెట్టబోతూ ఉన్నాయి. అందువల్ల మీకు చాలా బాగుంది, ఆడవాళ్ళకి చాలా బాగుంది. సపోజ్ మీరు గృహిణీలు అనుకోండి, హోమ్ మేకర్ అనుకోండి, చక్కగా గృహలక్ష్మిలాగా చక్కటి లక్ష్మీ శోభతో మీ ఇంటిని మీరు మీ కర్తవ్యాన్ని నిర్వర్తించే వాళ్ళు అయితే కనుక అప్పుడు మీ వారికి, మీ పిల్లలకి వర్తిస్తుంది. వాళ్ళిద్దరు బాగుంటే మీరు బాగున్నట్లే కదా. సో అలాగే ఎలా చూసుకున్నా కూడా బెనిఫిషియల్ సైడ్ అంతా కూడా
ఆడవాళ్ళకి ఉంది, మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. అందరికీ బాగుంది, మగ ఆడ తేడా లేకుండా అందరికీ బాగుంది. బట్ ఒక 20% బోనస్ అయితే డెఫినెట్గా ఆడవాళ్ళకి ఉంది ఈ మాసం నుంచి. పరిహారము ఈ మాసంలో ద్వాదశ రాశిలో వాళ్ళు కూడా చేసుకోవాల్సిన పరిహారము సూర్యనారాయణమూర్తికి సంబంధించినది. ఎందుకంటే ఆయన ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఇంకా మకర రాశిలోకి ఆయన వచ్చినప్పుడు చాలా మంచిది. ఈ మకర రాశిలోకి ఆయన అడుగుపెట్టినప్పుడు ఎప్పుడైనా సరే సంక్రమణ రోజుల్లో కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. మనకి సత్యనారాయణ స్వామి వ్రతకల్పంలోనే ఉంటుంది కదా! పౌర్ణమి రోజు కానీ, ఏకాదశుల్లో కానీ, లేదా రవి సంక్రమణ దినాల్లో కానీ ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలు ఉంటాయని మనకి వ్రతకల్పంలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి మనము 15వ తారీఖు నుంచి, జనవరి 15వ తారీఖు నుంచి అడుగుపెట్టబోతున్నాం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించేప్పుడు ఆ రోజు పర్టికులర్‌గా ఎవరైతే కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో వాళ్ళింట్లో వాళ్ళ మటుకే వాళ్ళు ఒక బ్రహ్మగారిని పిలిచి మీ మటుకే మీరు చేసుకోండి. ఎంత ఎంత శక్తి ఉంటే అంతలో చేసుకోండి. లేదా గుడిలో సామూహికంగా జరిగిన చోటైనా మీరు చేసుకోవచ్చు. ఈ రెండిటికి శక్తి లేదు. ఒక్కొక్కసారి డబ్బు కావాలి. అలాగే ఓపిక కావాలి. అంటే ఆరోగ్యం సహకరించాలి. మూడవదేంటంటే పరిస్థితులు అనుకూలించాలి. సో, డబ్బుకి, ఆరోగ్యానికైతే మనం ఏం చేయలేం. పరిస్థితులు ఒక్కొక్కసారి డబ్బు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, పరిస్థితులు అనుకూలించవు. ఏ కారణాల రీత్యా ఇంట్లో ఎవరైనా గతించిన రోజుల్లో ఉంటే అప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉండదు. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు ఏమన్నా పీరియడ్‌లో ఉంటే అప్పుడు కూడా చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో, పరిస్థితులు లేదా బిజీ షెడ్యూల్‌లో ఉంటారు. ఏదన్నా బయట ఊరికి అదే రోజు వెళ్ళాల్సొస్తారు. అప్పుడు కూడా మీకు డబ్బు, శక్తి ఉన్నా చేసుకోలేకపోవచ్చు. సో, అసలు ఏ కండిషన్‌లో అయినా సరే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోలేకపోతే కనుక చేసుకుంటే చాలా మంచిదండి. చేసుకోలేకపోతే సూర్యనారాయణమూర్తి నడకని మీరు గమనించండి. ఉత్తరం వైపు ఆయన ప్రయాణిస్తున్నాడంటే ఈ 6 నెలలు ఆయన నడకని మనం పట్టుకుంటే చాలండి. ఇంకా మకర రాశిలో ఆయన ప్రవేశించినప్పుడు ఆ 15వ తారీఖు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా, లేదంటే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ నామాన్ని ఆ రోజు జపించిన, రోజంతా జపించిన, వ్రతం చేసుకోలేకపోయినా మనము తత్తుల్యమైన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. నమో భగవతే సత్యదేవాయ, నమో భగవతే సత్యదేవాయ, నమో భగవతే సత్యదేవాయ. సూర్యనారాయణమూర్తి ఉత్తరం దిశ వైపు ప్రయాణించే శుభ సమయము, దేవతలకి పగటి శుభ సమయము. ఈ సంక్రమణ రోజుల్లో కనుక ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో ఇంక ఈ ఆయనమంతా మన జీవితంలో టార్చ్ పెడతాడు. మనల్ని ఒక లైమ్ లైట్‌లోకి తీసుకెళ్తారు. ఇది ఈ మాసానికి సంబంధించిన రెమెడీ అని మటుకు అనుకోకండి. ఇది 6 నెలల వరకు మనకి పనికొచ్చే శుభత్వాన్నిచ్చే రెమెడీ. 15 మనం దక్షిణాయనప్పుడు కూడా దక్షిణాయనం సంక్రమణం అయినప్పుడు చేసుకోవడం, ఉత్తరాయణ సంక్రమణం చేసుకుంటే కనుక మనకసలు సంవత్సరం అంతా కూడా బావుంటుందండి. చాలా బావుంటుంది. ఇప్పుడు వ్రతం చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు మనం తెలుసుకున్నట్లు ఇది చేస్తే ఇంకా సూర్యనారాయణ మూర్తిని పట్టుకొని ఆయన అడుగు జాడల్లో మనం నడిస్తే కనుక ఆయన ఎటెటు వెళ్తూ ఉంటే మనకు అక్కడ అంతా కూడా వెలుగులు ఉంటాయన్నమాట. సో, మన జీవితంలో ఆయన వెలుగుల్ని ప్రసరించే శుభ సమయంలో మనం ఉన్నాం కాబట్టి దాన్ని పరిపూర్తిగా మనమందరం కూడా అందుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇలా సూర్యనారాయణమూర్తిని మనం ఆయన గమనాన్ని పట్టుకొని తద్వారా దేవతల యొక్క కృపను మనం పొందడానికి ఇది అనువైన శుభ సమయం. ఈ విధంగా సూర్యనారాయణమూర్తి మన జీవితంలో సౌభాగ్యాన్ని తెచ్చిపెట్టాలని చెప్పి, సూర్యనారాయణమూర్తి మన జీవితంలో సర్వసంపదల్ని తెచ్చిపెట్టాలని, సూర్యనారాయణమూర్తి మనందరికీ కూడా ఆరోగ్యం అనే మహాభాగ్యాన్ని ఇవ్వాలని చెప్పి, అలాగే సూర్యనారాయణమూర్తి మనందరికీ జ్ఞాన సంపదని ప్రసాదించాలని చెప్పి, మనందరి తరఫున నేను కూడా సూర్యనారాయణమూర్తిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.